హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడిఎం సినిమా. హరిహర వీరమల్లు మూవీ రివ్యూ. 2021లో మూవీ గ్లిమ్స్ వచ్చినప్పుడు మూవీ మీద మంచి హైప్ క్రియేట్ అయింది. తర్వాత వాయిదాలు పడడం, క్రిష్ గారు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం, తర్వాత వేరే డైరెక్టర్ రావడం అలా జరిగిపోయాయి. రివ్యూని పూర్తిగా చూడండి, అప్పుడే మూవీ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఈ మూవీ పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ అయితే అలా వెళ్ళిపోతుంది. ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉంటుంది. ఇక మూవీ మీద నా పర్సనల్ ఒపీనియన్కి వస్తే, మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 43 minutes ఉంది. ఈ మూవీ 16వ శతాబ్దంలో జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఇదే కాపాడింది. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది అండ్ కొన్ని చోట్ల రిపీటెడ్ గా ఒకటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. స్టోరీ ఏంటంటే, వీరమ్మలు వజ్రాలు దొంగతనం చేసి పేదవారికి పంచుతూ ఉంటాడు అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ను కూడా సాల్వ్ చేస్తూ ఉంటాడు. అలా వెళ్తున్న స్టోరీ కోహినూర్ వజ్రం తీసుకురావాలని ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. మూవీ స్టార్టింగ్ బాగుంది, హీరో ఇంట్రో ఫైట్ తో బాగుంది అండ్ చార్మినార్ ఫైట్ సీక్వెన్స్ బాగుంది. తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది. ఒక కొండపై గుర్రం వేసుకొని వెళ్తూ ఉంటారు. విఎఫ్ఎక్స్ అయితే చాలా వరస్ట్ గా ఉన్నాయి. అక్కడ క్లారిటీగా కనిపిస్తాయి. గ్రీన్ స్క్రీన్ మీద మనుషుల్ని కూర్చోపెట్టి ఆ గుర్రాలతో మూవ్ చేస్తూ ఉంటారు. అంత వరస్ట్ ఉన్నాయి, అస్సలు బాగాలేదు విఎఫ్ఎక్స్ అయితే. కానీ ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు బాగుంది, సెకండ్ హాఫ్ లో బాగలేదు. తర్వాత వీరమ్మలు అసలు ఎవరు అని ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. తర్వాత క్లైమాక్స్. సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు వస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో, ఫైట్ సీక్వెన్స్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి సింకే ఉండదు. ఓవరాల్ మూవీ నాకైతే ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా రివర్స్ లో ఉంది. నాకైతే నచ్చలేదు. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.